నారా రోహిత్ చంద్రబాబు నాయుడు కుటుంబంలో పుట్టి రాజకీయాల్లో పెరిగి సినిమాల్లోకి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నాడు. అయితే ఎప్పుడు కామ్ అండ్ కూల్గా ఉండే రోహిత్ ఒకానొక టైంలో నంది అవార్డ్స్ గురించి ఒక కాంట్రవర్సీలో ఇరుక్కొని నాకు అవార్డుల మీద నమ్మకం లేదు, నా సినిమా నన్ను అభిమానించే వాళ్ళు చూస్తే చాలు అని మీడియాకు కౌంటర్ ఇచ్చారు. ఇక గత సంవత్సరం టీడీపీ తరపున ప్రచారం కూడా చేసిన రోహిత్ ఈ మధ్య ఒక హీరోయిన్ని ప్రేమించి ఆమెతో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. అయితే ఎంగేజ్మెంట్ జరిగి 7 నెలలైనా నారా రోహిత్ పెళ్లి ఎందుకు చేసుకోవట్లేదు? 6 సంవత్సరాల వరకు అసలు సినిమాలకు దూరంగా ఎందుకున్నాడు? వీటన్నిటికీ నారా రోహిత్కి ఉన్న ఆ వింత జబ్బే కారణమా? భైరవం ప్రీ రిలీజ్ ఈవెంట్లో మంచు మనోజ్ గురించి నారా రోహిత్ అందరి ముందు ఎందుకలా అన్నాడు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. నారా రోహిత్ నటించిన సినిమాలలో మీ ఫేవరెట్ ఏది అనేది కామెంట్స్లో తెలియజేసి వీడియోని పూర్తిగా చూడండి. నారా రోహిత్ 1984 జూలై 25న నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు ఇందిరాదేవి దంపతులకు జన్మించారు. ఇతనికి గిరీష్ అనే ఒక అన్న కూడా ఉన్నారు. రోహిత్ పుట్టే టైంకి వారి ఫ్యామిలీ రాజకీయాల పరంగా బాగా సెట్ అయింది. రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సొంత తమ్ముడు. ఇక ఆయనకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. దాంతో ఆయన ఒక స్టేజ్ డ్రామా ఆర్టిస్ట్ కూడా అయ్యారు. అలా ఆ తర్వాత ఆయన సినిమాలలో కూడా నటించాలి అనుకున్నారు. కానీ అప్పటికే ఆయన అన్నయ్య చంద్రబాబు గారు ఎమ్మెల్యేగా మంత్రిగా చేస్తూ బిజీగా ఉండడంతో యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ తగ్గించుకొని తన అన్నకు సహాయంగా ఉండేవారు. ఇక నారా రోహిత్కి ఆ పేరు పెట్టింది ఎవరో కాదు, ఆయన పెద్దమ్మ చంద్రబాబు గారి సతీమణి భువనేశ్వరి గారు. అయితే ఆవిడ మొదట తన కొడుకుకి లోహిత్ అనే పేరు పెట్టాలనుకున్నారు. కానీ ఎన్టీఆర్ గారు ఆ పేరు వద్దని లోకేష్ అని పేరు పెట్టారు. దాంతో లోకేష్ పుట్టిన 6 నెలలకి పుట్టిన రోహిత్కు ఆ పేరు పెట్టాలని ఆవిడ అనుకుంది. కానీ ఆయన జన్మ నక్షత్రం ప్రకారం రా అనే అక్షరంతో పేరు మొదలవ్వాలని జ్యోతిష్యులు చెప్పడంతో ఆ లోహిత్ అనే పేరులో లా తీసేసి రా పెట్టి రోహిత్ అని నామకరణం చేశారు. ఇక రోహిత్ గారికి చిన్నప్పటి నుండి చంద్రబాబు గారంటే చాలా భయం. ఆయన 10 అడుగుల దూరంలో ఉంటేనే రోహిత్ పారిపోయేవాడు. కానీ ఆయనకి భువనేశ్వరి గారంటే బాగా ఇష్టం. రోహిత్ లోకేష్ ఆవిడతో కలిసి ప్రతి వీకెండ్ సినిమాలకు రెస్టారెంట్స్కి అంటూ తిరిగేవాళ్ళట. ఇక రోహిత్ గారు 3rd క్లాస్ వరకు ఊటీలో చదువుకున్నారు. ఆ తర్వాత 4th క్లాస్ నుండి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విద్యాలయంలో చదువుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్లోని భారతీయ విద్యాభవన్లో 10th వరకు చదువుకున్నారు. ఇక ఆ తర్వాత గుంటూరులో ఉన్న విజ్ఞాన్ కాలేజ్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన రోహిత్ ఆ తర్వాత ఫారెన్ వెళ్ళి చదువుకోవాలి అనుకున్నాడు. అయితే దానికి రోహిత్ వాళ్ళ అమ్మ ఒప్పుకోకపోవడంతో ఆయన చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీలో బీటెక్ పూర్తి చేశారు. కానీ ఆ మధ్యలో రోహిత్ని వాళ్ళ నాన్న నువ్వు సినిమాల్లోకి వెళ్తావా అని అడిగితే ఏం మాట్లాడలేదు. ఇక రోహిత్ చిన్నప్పుడు బాగానే అల్లరి చేసేవాడు. కానీ ఎదిగే క్రమంలో అతను చాలా ఇంట్రోవర్ట్ అయిపోయాడు. దాంతో ఇంట్లోనే కాదు బయట కూడా ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. అయితే రోహిత్ చెన్నైలో చదువుకునే రోజుల్లో స్టార్టింగ్లో చాలా లావుగా ఉండే రోహిత్ ఆ తర్వాత కష్టపడి బరువు తగ్గాడు. దాంతో అక్కడున్న వాళ్ళందరూ నువ్వు చూడ్డానికి బాగున్నావు, నీకు ఎలాగో ఆంధ్రాలో మంచి పలుకుబడి ఉంది కాబట్టి నువ్వు కన్ఫామ్గా హీరో అవుతావని అనేవారు. ఇక అలా స్టడీస్ కంప్లీట్ చేసుకుని వచ్చిన రోహిత్ని మళ్ళీ వాళ్ళ నాన్న సినిమాలో నటిస్తావని అడగగా రోహిత్ కూడా మళ్ళీ సైలెంట్గానే ఉండిపోయాడు. దాంతో విషయం తెలుసుకున్న భువనేశ్వరి గారు రోహిత్ని ఇంటికి పిలవగా పిలిచింది పెద్దమే కదా అని రోహిత్ అక్కడికి వెళ్ళాడు. కానీ అక్కడ పెద్దమ్మతో పాటు పెద్దనాన్న కూడా ఉన్నారు. దాంతో ఇప్పుడు ఆయన ఏమంటారో అని భయపడిన రోహిత్కి చంద్రబాబు గారు లైఫ్ గురించి కొన్ని విషయాలు చెప్పారు. నువ్వు ఎల్లకాలం ఇలాగే ఉంటే కుదరదు, నీకంటూ ఒక లక్ష్యం, నువ్వు నిలబడడానికి కొంత స్థలం ఉండాలని రోహిత్ని ఆయన ఫుల్గా మోటివేట్ చేసి పంపించారు. దాంతో రోహిత్ ఇంటికి వచ్చి డైరెక్ట్గా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి సినిమా హీరో అవుతానని చెప్పి న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్నారు. ఆ తర్వాత రోహిత్ని వాళ్ళ నాన్నగారు నిర్మాత అశ్విని దత్ గారి దగ్గరికి పంపగా ఆయన రోహిత్ లుక్ చూసి నువ్వు హీరోగా సెట్ అవుతావు అని చెప్పి అతన్ని రాఘవేంద్రరావు పూరి జగన్నాథ్ల దగ్గరికి తీసుకువెళ్ళగా వారిద్దరూ అప్పుడు ఫుల్ బిజీగా ఉండడంతో తర్వాత చేద్దామని ఇద్దరు చెప్పేశారు. దాంతో అశ్విని దత్ రోహిత్ని నువ్వు ముందు వెయిట్ తగ్గు, నేను నీ కోసం ఒక మంచి స్టోరీ సెట్ చేస్తానని చెప్పారు. దాంతో రోహిత్ జస్ట్ 5 నెలల్లోనే 30 కిలోలు తగ్గారు. ఇక అదే టైంకి చైతన్య దంతులూరి అనే కొత్త డైరెక్టర్ తను రాసుకున్న కథను పట్టుకొని అశ్వని దత్ గారిని కలిశారు. దాంతో ఆ కథ ఆయనకు నచ్చగా హీరోగా ఇతను ఎలా ఉంటాడో చెప్పని ఆయన డైరెక్టర్కి రోహిత్ ఫోటో చూపించాడు. ఇక అతనికి కూడా రోహిత్ లుక్ అండ్ హైట్ నచ్చడంతో అతనితో వేదికనే అమ్మాయిని హీరోయిన్గా సెలెక్ట్ చేసి బాణం అనే సినిమా తీశారు. 2009లో రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ దగ్గర మంచి గుర్తింపు తెచ్చుకొని ఒక డీసెంట్ హిట్ అయింది.
అలా చేసిన మొదటి సినిమాతోనే నారా రోహిత్ హిట్ అందుకున్నాడు. కానీ సినిమాలో అతని యాక్టింగ్ అంతగా లేకపోవడంతో కొంత ట్రోలింగ్కి కూడా గురయ్యాడు. దాంతో దాదాపు 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని కొంచెం స్లిమ్గా మారి డైరెక్టర్ పరశురామ్తో సోలో అనే సినిమా చేశాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అవ్వడమే కాకుండా నారా రోహిత్ కూడా ఈ సినిమాలో తన యాక్టింగ్ని బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఒక్కడిని రవితేజ చేసిన సారొచ్చార్లో ఒక గెస్ట్ రోల్, స్వామి రారా సినిమాకు వాయిస్ ఓవర్ కూడా ఇచ్చిన రోహిత్ 2014లో వచ్చిన ప్రతినిధి సినిమాతో మరో సూపర్ హిట్ అందుకోవడంతో పాటు తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు. ఆ తర్వాత అసుర సినిమాతో ప్రొడ్యూసర్గా కూడా మారిన రోహిత్ తుంటరి, సావిత్రి, జోచ్యుతానంద, రౌడీ ఫెలో వంటి సినిమాలు తీసినా అవన్నీ సోసోగానే ఆడాయి. ఇక నారా రోహిత్కి తన కెరియర్ స్టార్టింగ్ నుండే శ్రీ విష్ణు మంచి ఫ్రెండ్. శ్రీ విష్ణు కూడా రోహిత్ లాగే ఇంట్రోవర్ట్ అవ్వడంతో ఇద్దరికి బాగా సెట్ అయింది. అలా చాలా తొందరగానే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఇక వీళ్ళిద్దరు కలిసి 2016లో అప్పట్లో ఒక్కడుండేవాడు అనే సినిమా కూడా చేశారు. ఇక ఇది కూడా ఆ ఇద్దరికి మంచి పేరు తీసుకొచ్చింది. ఇక ఆ తర్వాత రోహిత్ సమంతకమణి, ఒక్కడు మిగిలాడు, బాలకృష్ణుడు, వీరభోగ వసంతరాయులు అనే సినిమాలు తీసినా అవేవీ సరిగ్గా ఆడకపోవడంతో ఆ వెంటనే కోవిడ్ రావడం వల్ల నారా రోహిత్ 6 సంవత్సరాల వరకు సినిమాలు చేయలేదు. ఇక రీసెంట్గా 2024లో TV5 యాంకర్ మూర్తి డైరెక్షన్లో ప్రతినిధి 2 అనే సినిమాతో నారా రోహిత్ మళ్ళీ సినిమాలు మొదలుపెట్టగా ఇప్పుడు సుందరాకాండ, భైరవం వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక భైరవం మూవీ ఈవెంట్లో నారా రోహిత్ మాట్లాడుతూ ఈ సినిమాతో నాకు ఓ మంచి సోదరుడు దొరికాడని, అది నా అదృష్టమని తెలిపారు. ఇక సినిమాలే కాదు, రాజకీయాల పరంగా కూడా రోహిత్ గత కొంతకాలంగా బాగా యాక్టివ్గా ఉంటున్నాడు. దానిలో భాగంగా ఒకసారి టీడీపీ మీటింగ్లో మాట్లాడిన నారా రోహిత్, నేను వరుసగా 4 ఊర్లు ప్రచారం చేస్తూ వచ్చా, అక్కడ ఎక్కడా కరెంటు లేదు, ఇప్పుడు ఇక్కడ కూడా కరెంట్ లేదు, అసలు కరెంటే లేనప్పుడు ఫ్యాన్ ఎలా తిరుగుతుందయ్యా అని వైసీపీకి కౌంటర్ ఇచ్చి ఆ ఒక్క డైలాగ్తో ట్రెండ్ అయిపోయాడు. ఇక రోహిత్కి ఒక విచిత్రమైన వ్యాధి ఉంది. అదేంటంటే సినిమాల కోసం ఎంతో కష్టపడి వెయిట్ తగ్గిన రోహిత్ కొంచెం స్ట్రెస్ అనిపించినా వెంటనే లావ్ అయిపోతాడు. అందుకే రోహిత్ ఎవరితోనూ తొందరగా మాట్లాడకుండా తన పని తాను చేసుకుని పోతాడు. అలాగే నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు గారు కూడా ఒక రకమైన అల్జైమర్స్ వ్యాధితో బాధపడుతున్నారు. దానివల్ల ఆయన జరిగిన విషయాలన్నీ త్వరగా మర్చిపోతూ ఉన్నట్లుండి అందరి మీద అరుస్తూ కొంచెం వింతగా ప్రవర్తిస్తుండేవారు. ఇక రోహిత్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే రోహిత్కి 2024 అక్టోబర్ 13న శిరీష లీలా అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరిగింది. ఆమె ఎవరో కాదు, రోహిత్తో కలిసి ప్రతినిధి 2లో హీరోయిన్గా చేసిన అమ్మాయి. ఈమెది ఆంధ్రప్రదేశ్లోని రెంటచింతల. వీరిది ఒక వ్యవసాయ కుటుంబం. శిరీష చదువు కోసం ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడే కొంతకాలం పనిచేసి సినిమాల మీద ఇంట్రెస్ట్తో హైదరాబాద్ రాగా ప్రతినిధి 2లో హీరోయిన్గా సెలెక్ట్ అయింది. ఇక ఆ సినిమా షూటింగ్ టైంలోనే నారా రోహిత్కి శిరీషకు మంచి పరిచయం పెరిగి అది కాస్త ప్రేమగా మారింది. దాంతో నారా రోహిత్ ఇరు కుటుంబాలను ఒప్పించి గ్రాండ్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అయితే వీరికి ఎంగేజ్మెంట్ జరిగి 7 నెలలు దాటినా ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో వీరి పెళ్లిపై ఇప్పుడు పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. చూద్దాం మరి వీలైన పెళ్లి చేసుకుంటారో లేదా చాలామంది సెలబ్రిటీస్ జంటలా సగంలోనే బ్రేకప్ చెప్పుకొని వెళ్ళిపోతారు. సో ఇది ఫ్రెండ్స్ నారా రోహిత్ గురించి అన్ని విషయాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.